స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రామారావు, మాది ఎలకలగూడెం గ్రామ పంచాయతీ అండి. మాకు వర్షాకాలం అయితే చాలా ఇబ్బందికి గురవుతున్నామండి. ఇక్కడ వాగు వస్తే దాటలేని పరిస్థితి అండి. మేము మాది ఏజెన్సీ ప్రాంతం అండి. ఇక్కడ మలేరియా, టైఫాయిడ్ ఎక్కువ వచ్చే ఆస్కారం అండి. ఎక్కువ వాంతులు, విరోచనాలు, నొప్పి ఇట్లా రావడానికల్లా చాలా ఇబ్బంది పడుతున్నాము. దీనికి అధికారులు స్పందించి ఎమ్మటే హై లెవెల్ బ్రిడ్జి వంతెన చేయాలని మా డిమాండ్ అండి. మేము ఆయన ఇంకా 2 గ్రామాలు ఉన్నాయండి, వాళ్ళకి కూడా ఇంకా చాలా ఇబ్బంది, వాళ్ళకి యువతలకి రాని పరిస్థితి అండి. దీని అధికారులకు కూడా ఇంతకుముందు స్పందన ఇచ్చామండి. హై లెవెల్ బ్రిడ్జి చేస్తూ ఉన్నారు, ఇంతవరకు ఏం రెస్పాండ్ లేదండి. దీని తక్షణమే మా ఎలకలగూడెం గ్రామ పంచాయతీ ఇసుకవాగు హై లెవెల్ బ్రిడ్జి చేయాలని మా డిమాండ్ అండి మెయిన్గా. ఇంతకుముందు ఇక్కడ వాగు దాడుతూ ఒక వ్యక్తి కూడా చనిపోయిన వ్యక్తి ఉన్నారండి. ఆయన మా బాబాయ్, మా సొంత బాబాయ్ అండి, తాటి నరసింహరావు గారు అండి. దీని ఎమ్మటి అధికారులు స్పందించి దీని హై లెవెల్ బ్రిడ్జి చేయాలని మా డిమాండ్ అండి. మాకు దారి లేదు, ఎట్లా పోదామంటే బ్రిడ్జి లేక మరి ఇబ్బంది అవుతుంది సార్. వాగులు వచ్చినప్పుడు మరి ఇబ్బంది అయ్యి మా పరిస్థితి ఏం బాగలేక, ఏదైనా ఆరోగ్య పరిస్థితి మంచిగా లేకపోతే వాళ్ళు ఎటన్నా తీసుకెళ్దామన్నా కూడా దారి లేదు. మరి వాళ్ళు ఆ టయానికి మందులు తినకపోతే వాళ్ళు బతుకుతారా సార్? బతకరు కదా. మరి అలాంటప్పుడు మాకు బ్రిడ్జి ఉంటే బాగుంటుంది కదా. బ్రిడ్జి లేనప్పుడు మేము ఎట్లా బతుకుతామని చెప్పండి. ఏదైనా అప్పటికప్పుడు రోగం వచ్చినప్పుడు, గర్భిణీ స్త్రీలు అప్పుడే డెలివరీ వస్తుంది, ఈ బ్రిడ్జి లేదు, ఆమె ఎట్లా ఉండాలి? ఆమె ఏం తిని బతకాలి? టాబ్లెట్ లేకుండా, సూదులు లేకుండా, మందులు లేకుండా ఎట్లా బతుకుంది సార్? అంతే కదా. ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు ఉంటాయినా మమ్మల్ని పట్టించుకునే మానవుడు ఎవరు ఉన్నారంటే ఎవరూ లేరు. మేము వాగులు పడి వస్తే వరదలు పడి ఆ తాటి నుంచి వాగు కొట్టకపోతారు, అక్కడ బ్రిడ్జి తయారైంది సార్. ఇక్కడ మరి వాళ్ళని కొట్టాపోవాలని ఎదురు చూస్తారా ఏంటి సార్ మా కోసం? అంతే కదా. తాటి నుంచి కొట్టాపోతే ఆ బ్రిడ్జి తయారైంది, లేకపోతే కాదనుకుంటా. అట్లనే మమ్మల్ని పట్టించుకోక ఈ లేబర్ని పట్టించుకునేది ఏంటన్నట్టే చేస్తారు మమ్మల్ని. ఎందుకని మరి ఇంత పాపంగా మమ్మల్ని పట్టించుకోకపోతే మరి పల్లెటూరులో ఉన్నామని, అడవిలలో ఉంటాను అని చెప్పి ఎందుకు సార్ మమ్మల్ని ఇట్లా చేసేది? అంతే కదా. మేమేంటి మనం చెప్తున్నాడో మాకు బ్రిడ్జి కావాలి సార్. మాకు బ్రిడ్జి కావాలి. ఎట్లా కన్నా బ్రిడ్జి తయారైతే పోనీ మేము కూలీలో నాలే తీసి బతకగలుగుతాం సార్. బ్రిడ్జి అయితే మేము కట్టుకోలేము కదా. అది మా బాధ. మాది కొంచెం కొత్తూరు, ఇట్లా ఎలకలగూడెం ప్లస్ ఇది మన ఏములూరు గూడెం ఇవన్నీ రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉందండి. అయితే ఏంటంటే చాలా ఇబ్బందిగా ఎన్ని సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొంతమందికి ఏంటంటే ఆరోగ్య పరిస్థితి ఉండడం వల్ల రాకపోకలు రావడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. ఇట్లా వాగు వచ్చేసి మాకు చాలా ఇబ్బంది ఉన్నది. కొంచెం దయచేసి కొంచెం ప్రభుత్వం మాకు ఏమైనా సాయం చేస్తుందని చెప్పి అనుకుంటున్నామండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.